నేను చెప్పందుకునే చంపాలి కుల్లి కానీ చేపలు అయితే దెంగి తింటావు కదా బాడుకావు. అరే అయ్యని వేసేద్దాం ఏమన్నా అంటే అర్థం అయిపోయి. హలో గాయ్స్, చెప్పు. ఇలా పొద్దుల్ల వాన అయితే దంచి కొట్టింది, ఇప్పుడే కొంచెం చల్ల పడ్డది. వాన కొట్టినప్పుడు వాగులొచ్చు సహజం, చెప్పు తెలుసా, ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పు. మా ఊర్లో కూడా వాగొచ్చి చేపలు పడతానట, చూద్దామని పోతాను. దొరికితే మేము కూడా చేపలు పట్టి తీసుకొద్దాం. రే బామా సిద్ధం, యుద్ధానికి సిద్ధం రండి. వీళ్ళు ఎవరేమంటాను, చేపలు పడతాం రండి రండి. మేము వాకి పోవాలంటే ఇది ఒకటే దారి, పట్టాల మీద నడుచుకుంటూ పోవాలి. వెనకకెళ్ళి ట్రైన్ వచ్చేది తెలియదు, ఏం తెలియదు. ఒకవేళ ట్రైన్ వస్తే సచ్చుడే. என்னடி சொல்ற, நீ என்ன சொல்ற, என்னடி சொல்ற? ఈడైతే ఫస్ట్ సారీ సిద్ధంగా ఉన్నాడు. సచ్చుడండి నీకు మస్తు ఇష్టం. సత్తవారా ఇప్పుడు ట్రైన్ వస్తే? ఎందుకురా సచ్చి సాధించాలరా భయ్. బ్రో నన్ను వీడియో తీయకు బ్రో, నాకు ఫుడ్ అనిపిస్తుంది. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నా. బ్రో నన్ను వీడియో తీయకు బ్రో, నాకు ఫుడ్ అనిపిస్తుంది. ఏమరా వినబడతలేదు చెప్పు. తోటకు పోవాలటరా, తోటకు పోయి అది మొలిచిందా లేదు చూడమన్నాడు మా అయ్య. అట్లా నుంచి అటే చేపలు పట్టడానికి పోదాం. దెంగైపోయి ఫస్ట్ చేపలు పట్ట నీకు. అరే మా అయ్య కొడతారా బాబు, ఈ పట్టల మీద నడుచుడేమో గానీ ఎప్పటికప్పుడు వెనక చూసుడు అవుతుంది. వెనకకెళ్ళి ట్రైన్ వచ్చి ఏడేసుకపోతుందో తెలియదు. అందుకే అంజిగాడు చేపకోసారి వెనకనే చూస్తాను. అంతేగారా? అంతేరా. ఆ పవన్ గా ఇప్పుడు చెప్పురా బేట. అదే మా డాడీ పొలానికి పోమన్నారా, నేను పొలానికి పోతా, మీరు చేపలు పట్టుకొని రండి. దెంగైపోయి నువ్వు రా. మీ అయ్య ఏమన్నాడు, మీ అయ్యని వేసేద్దాం ఏమన్నా అంటే గుద్ద కింద 20 ఏళ్ళు వచ్చినాయి, ఇప్పుడు ఇంకా మేజకు భయపడతావారా? చేపలు అయితే దెంగి తింటావు కదా బాడుకావు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. మా చేపలు అయితే తినద్దు మరి. అరే ఎందుకు దోస్తున్నా మనం తెచ్చి తినామా? అరే మొత్తుకోకుండా రాబాయ్. అరే అంజిగా పవన్ గారికి ఏమి ఇచ్చలేదు మనకి. అరే నీకు కావాలంటే రాబాయ్. అరే ప్లీజ్ రా, వస్తారా? నీకు కావాలంటే రా, లేకపోతే దెంగై. అవసరం లేదు దెంగై, ఇడికెళ్ళి. అర్థం అయిపోయి రేపు దెంగైపోయి అదు. మనం అనుకునేటోళ్ళు మనం కాదు, కావాలంటే ప్రతి హెల్ప్ రే చెప్పురా. నవ్వత్తాందిరా. ఎందుకురా? మనం ఏదో అనుకుని వచ్చినాం వీడికి. చేపలు పడదాం ఉత్తా మనం చేపల కోసం కొట్లాడుకున్నాం కారా. అరే కొంచెం కూడా రాలే కదా వాగు. అదే కారా నేను చెప్పేది. అసలు నీళ్ళు ఏం లేవు కారా, ఉత్తాగా తీసుకొచ్చిన ఆడియన్స్ లకు చూపెట్టు. రంజిగా ఉత్తాగా తీసుకొచ్చినావు కారా, అసలు బాగే రాలే. అనుకున్నారా రాత్రి మొత్తం వర్షం కొట్టింది. చూసులేదు ఏం లేదు, ఆవిడ పని మొత్తం వేస్ట్ చేసినావు ఇవాళ. బుగ్గ వేసిండు అంజిగాడు. ఈయన చెప్పందుకునే చంపాలి కుల్లి కానీ అని కొట్టరా ఆవిడ కానీ. అరే అందుకోసమే పొలం పోదామన్నారా? సరేరా. అరే చూడండి గాయస్, అసలు వాగు రాలే ఏం రాలే, కొన్ని నీళ్లు కూడా లేవు, ఏం లేవు ఈడ. ఖాళీ అంజిగాడు ఉత్తాగా తీసుకొచ్చిండు. ఫస్ట్ చూడవారా అంజిగా, నీకు ఎవరు చెప్పిండ్రా? చేప మెసినట్టు అనిపిస్తుంది. ఎక్కడ రాయి ఒకసారి చేప మెసినట్టు. ఇగో నేను కొడతా చూసుకో, ఇట్లానే ఉంటా చూడు, కనబడతాను నీళ్ళు. అక్కడనేరా తొందరకైతే దిగుతాను బాగులకు. ఆ బాగా నానద్దు అని దిగుతాను, ఏమన్నా మాకన్నా ఏమన్నా దొరుకుతుందేమో అని. రే మెల్ల జారుతుంది.
పడేటట్టు వస్తుంది ఇది ఇక్కడ వరకు. ఇంకా మేము జాడీలు గాయస్ మొత్తం బురద అంటుకుపోయింది. దీన్ని ఇప్పుడు కడగాలి. స్వచ్ఛమైన నీరు. తాగుతలాగా నీకు స్వచ్ఛమైన నీరు. అరే ఇక్కడ పడతాను కదా. ఇది మాత్రం అంజాడు అయ్యా కట్టిండు. అంజాడు అప్పుడు కేసీఆర్ ఉండే, ఇప్పుడు ఓడిపోయిండు. ఒకసారి ముఖం చూడండి అని. ఈడే ఈడే కేసీఆర్ అంజే ముద్దు పేరు కేసీఆర్ అందరాన్ని కేసీఆర్ అంటారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వెళ్ళి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాడు. మా కేసీఆర్ బతుకుని షాట్ వేసుకొని తిరుగుతాడు రోడ్ల మీద. జూమ్ చేసి చూపెట్టు కొంచెం. ఈడే కేసీఆర్ పక్కడు కాడు. ఎక్కడ నారాను అరే పవన్ చేపలు పెడతాను పట్ట దీంట్లో. చేపలు లేవు. నువ్వే తీసుకో, మాకు అద్దు చేపలేమద్దు. నువ్వే తీసుకో, మాకు అద్దు చేపలేమద్దు. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్? అరే అంజిగా పవన్ గారికి ఏమి ఇచ్చలేదు మనకి. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడు? చేపలు మీకే కావాలరా, తీసుకోండి. మాకు గుద్ద బల్బులు ఎట్లుంటాయంటే అక్కడ చూడండి, ఆ మెట్లు పెట్టుకొని ఆ బురదలకెళ్ళి దిగినాం మేము. అదే మా బుద్ధ బల్బు. అట్లుంటది మనతోని. అట్లుంటది మనతోని ముచ్చట. అంత చక్కటి మెట్లు పెట్టుకొని ఈ ఎవలగాడ బురదలకెళ్ళి దిగిపించిండు. అవురా ఏమైనా ఇజ్జత్ నాదరా? ఇజ్జత్ ఉంటే ఎట్లా ఉంటుండే రా. ఇజ్జత్ లేదానే కదా వీడియో తిరుగుతాన్నా. ఇజ్జత్ లేదానే కదా వీడియో తిరుగుతాన్నా. ఏంటి బ్రో అంత మాట అన్నావు? సరే ఇప్పుడు ఏం చేద్దాం? ఎటు పోదాం? ఎటు పోదామా? ఇక్కడ ఫోటోలు తీయచ్చు మంచి మంచి వస్తాయి. ఎస్, లొకేషన్ మంచిగా ఉన్నది. అంజిగా నువ్వు మంచిగా కూర్చో, ఫస్ట్ వెళ్ళి నేను ఫోటో తీస్తా. పోయిరా చూడండి మా స్టిల్ లాగి ఏమన్నా ఫోటో తీయమంటాను. మా అంజిగా స్టిల్లు చూడండి ఒక్కొక్కటి ఎట్లున్నాయి. అమ్మా తోడే ఢిల్లు అంటాను. మొత్తానికైతే మొత్తం బ్లాస్ట్ ఈరోజు మొత్తం వేస్ట్ వృధా అయిపోయింది. ఒక రోజు వేస్ట్ చేసినాం దీనివల్ల. ఇక ఏం చేయని కన్నా పోతాం, పోయి గడ్డి వీక్తాం. అప్పుడన్నా మాకు మక్కెళ్ళు కాల్చుకొని తింటాం పోయి. ఆ వీడియో పార్ట్ 2 పార్ట్ 1. ఇది పార్ట్ 1. నువ్వు చేసే వీడియోకి పార్ట్ 2 పార్ట్ 1 కూడా నారా. కొంచెం సపోర్ట్ చేయండి గాయ్స్. చేపలు అయితే దొరకలే, మీరు చేపలు దొరకలే, మేము కూడా నారాజ్ అయిపోయినాం. ఏం చేస్తాం, మా వాడు చెప్పినందుకు వచ్చినాం కానీ నారాజ్ చేసిన సుల్లిగాడు. మనం అనుకునేటోళ్ళు మనం కాదు. కావాలంటే ఓకే మరి బాయ్. ఇంత దూరం నడుచుకుంటూ వచ్చినందుకు ఇది ఒకటే మంచి పని అనిపించింది. ఈ ప్లేస్ అయితే ఖతర్నాక్ ఉన్నది. ఏడికెళ్ళి చూస్తే ఈ వ్యూ పాయింట్ అయితే ఏకదమ్ ఉన్నది. సిట్టింగ్ బీరు తాగడానికి అయితే ఈ ప్లేస్ అయితే మస్తు పనికిస్తుంది. అరే పవన్ సిట్టింగ్ వేద్దాం మరి. ఇడికి చూడండి ఒకసారి వ్యూ. చూసిన లేదా వీడియో ఎట్లున్నదో కమెంట్ చేయండి. ఇంతసేపు చూసానంటే మంచిగానే ఉండుంటుంది. లైక్ చేయండి. మా అంజాడు అయితే ఎక్సర్సైజ్ చేస్తుండే, ధ్యానం చేస్తుండు. ఒక రోజు వేస్ట్ చేసి మాది అవుడాడు. మొత్తానికైతే బాయ్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. ఈ వీడియోకు మంచిగా వ్యూస్ వస్తే నెక్స్ట్ వీడియోకు గివ్ అవే ప్లాన్ చేస్తున్నాం. సపోర్ట్ చేయండి.